హలో ఫ్రెండ్స్, సో ఈరోజు లంచ్ వచ్చేసి వెజ్ పలావ్ అనమాట. సో ఇవన్నీ వెజిటేబుల్స్ తీసుకున్నాను. క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ అండ్ బటానీ అనమాట. ఓకే, నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ రైస్ నానబెట్టేసుకున్నా. కాజు, ఆనియన్, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి. సో ప్యాన్ కుక్కర్ పెట్టేసుకున్నా. ఆయిల్ పోసిన. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. హీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆనియన్, నేను వేసేసినాక నైట్లో మిక్స్ చేసేసుకున్నాను. నెక్స్ట్ కాజు, లైట్ బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత ఆనియన్ మంచిగా వేగిపోతుంది కదా, అప్పుడు కొద్దిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం. మిక్స్ చేసేసుకుని ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుని అన్నీ వేసేసుకొని కొద్ది కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఓకే, ఫ్రై అవుతుంది. ఒక 5 minutes మిక్స్ చేసేసుకొని మగ్గిద్దాము. పన్నీర్ కూడా కట్ చేసి వేసుకున్నాం అందులోకి. ఓకేనా, వెజిటేబుల్స్ మగ్గినాయి. ఇప్పుడు సరిపడా సాల్ట్, తర్వాత సరిపడా గరం మసాలా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇంకేమో లాస్ట్లో రైస్ వేసేసుకొని సరిపడా వాటర్ వేసేసుకొని విజిల్ పెట్టేసుకుంటే మనకి వెజ్ పలావ్ రెడీ. వాటర్ పోసేసిన ఒకసారి మిక్స్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకుంటే మనకి వెజ్ పలావ్ రెడీ అయిపోతుంది. కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకుందాం మనము. ఇంకా మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. విజిల్ పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్. సో 2 విజిల్స్ వచ్చేసింది. సో మనకి వెజ్ పలావ్ రెడీ అయిపోయింది. సో వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.